మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ ప్రజా పోరాటాలు కామ్రేడ్ గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్ సిపిఐ అగ్ర నాయకులు మన ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ బెల్లంపల్లి శాసనసభ్యులు అట్లే అసోబాద్ శాసనసభ్యులుగా 3 సార్లు, బెల్లంపల్లి ఒకసారి 4 పర్యాయాలు శాసనసభ్యులుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పనిచేశారు. వారు ఎమ్మెల్యేలు కాకుండా సిపిఐ ఉమ్మడి రాష్ట్రంలో కార్యవర్గ సభ్యులు, తర్వాత కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, అదేవిధంగా బీకేఎంయు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్కు భారతదేశ జాతీయ ఉపాధ్యక్షులుగా కామ్రేడ్ గుండా మల్లేష్ గారు పనిచేశారు. దాదాపు వారి జీవిత చరిత్రతో 50 సంవత్సరాల పాటు పార్టీకి పనిచేసి వాళ్ళు ఎనలేని సేవలు చేశారు. కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఆదివాసుల పైన కానీ, దళితుల పైన కానీ, పేదవర్గం మీద దాడులు చేసినప్పుడు ఆయన గుండా మల్లేష్ గారు ఒకరు హాజరైపోతుండే, ఎక్కడ పోయినా వాలిపోతుండే. అలాంటి మహానాయకుడు గత 5 సంవత్సరాలుగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో అందరి హృదయాల్లో, ఇప్పటికీ దేశవ్యాప్తంగా గుండా మల్లేష్ గారి చరిత్ర హృదయాల్లో ఉన్నది. అయినా కామ్రేడ్ గుండా మల్లేష్ గారికి మేము ఈరోజు ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం. వారి ఆశయ సాధన కొరకు అయితే సమాజ స్థాపన, కార్మిక రాజ్యం రావాలా, రైతుల రాజ్యం రావాలని అయితే కలలు కనలో వారి ఆశయాలకు అనుగుణంగా ఇలా ఆదిలాబాద్ జిల్లా సమితి గుండా మల్లేష్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా సమితి మళ్ళీ ముందుకు పోవాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫున నేను పిలుపునిస్తాను.